మేషరాశి వారికి చాలా బాగుంది. తర్వాత మనకి వృషభ రాశి వాళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటనంటే కనుక గురువు ఇప్పుడు చక్కగా ఏ స్థానంలో ఉన్నాడు, నెత్తి మీద ఉన్నాడు కదా వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి అందరికీ ఏంటంటే అనుకోని విపరీతమైన విపత్కాల పరిస్థితులు క్రియేట్ అయినట్టుగా టెన్షన్గా ఈ లైఫ్ అంతా చాలా అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట. ఇది వీళ్ళకి 14 మే వరకు ఉంటుంది. అందుకని ఈ సంవత్సరంలో ఏంటి అని అంటే కనుక వీరు 1వ స్థానంలో ఉండడం వల్ల చేతి వృత్తులందు ఇబ్బందులు ఉంటాయి, బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది, ధన నష్టం బాగా కలుగుతుంది. అందుకని అప్పటిదాకా ఏమి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా వీళ్ళ చేతి నుంచి ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఇలాంటివన్నీ కనుక చేస్తే కనుక ఈ సంవత్సరం వీరు కొంచెం మనస్సుకు ఆహ్లాదంగా ఉంటారు. లేదా వీరే కావాలని మనం కష్టం రావాలమ్మా, నాకు టెన్షన్ రావాలి, నేను ఏం చేస్తాను, ఎవరో వచ్చి నాకు టెన్షన్ పెట్టరు కదా, నేనే వెళ్ళి నా కష్టం తెచ్చుకుంటాను, అలా వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకుంటారనమాట. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరము. తర్వాత వీళ్ళకి 15 మే నుంచి అక్టోబర్ దాకా 2వ స్థానంలో ఉంటే విశేషమైన ఆనందం, చక్కటి ఆనందకరమైన జీవితం ఉంటుంది. అక్టోబర్ వరకు కూడా బాగానే ఉంది, అక్టోబర్ దాకా బాగానే ఉంది, సూపర్ అనమాట వీళ్ళకి. అందుకని వీళ్ళు కూడా పాపం 100%లో వచ్చేసారు. అయితే ఆనందము, కీర్తి, బంధు విరోధము, మళ్ళీ బంధువులతోటి విరోధం ఉంటుంది, ఆనందము, కీర్తి ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళకి మనోవిచారము అధికంగా ఉంటుంది, ఉద్యోగ భయము ఉంటుంది ఈ సమయంలో. ఇది ఎప్పుడు తృతీయంలోకి వెళ్ళినప్పుడు. ఎందుకు మళ్ళీ అక్కడ ఒక నెల రోజులు ఆయన అక్టోబర్ నుంచి నవంబర్ దాకా, నవంబర్ 11 వరకు కర్కాటకంలోకి వెళ్తున్నాడు, 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఒక నెల రోజులే కదా ఏమవుతుందిలే అని అనుకోకుండా కొంచెం ఉద్యోగంలో శ్రద్ధ పెట్టి వాళ్ళ టైమింగ్స్ని మిస్లీడ్ చేయకుండా, కేర్లెస్గా ఉండకుండా, వీళ్ళు టైం అనుకుంటే టైము ఇచ్చిన పనిని ఏ టైంలో అయితే కంప్లీట్ చేయాలో ఆ టైంలో కంప్లీట్ చేయడం వల్ల ఉద్యోగ భంగం కలగకుండా ఉంటుంది, మనోవిచారం ఉండదు, లేకపోతే కలహాలు ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒక నెల చాలు గురువు బాలేకపోతే. గురువు ఎందుకు బాలేకపోతే ఒక నెల చాలు మనకు అంటే కనుక గురువు అనేసరికి మనకి ఆధ్యాత్మికత ఎనర్జీ, అంటే భగవంతుడి యొక్క ఎనర్జీ ఆయనని గ్రహాల్లో మనం క్యాలిక్యులేట్ చేసేది. అందుకని భగవంతుడి నుంచి నీకు ఏ విధమైన అనుగ్రహం ప్రసరించట్లేదు, అందువల్ల ఏమవుతుంది, ఇక్కడున్న కలిపురుషుని యొక్క ప్రభావం మొదలవుతుంది. అది తట్టుకునే శక్తి మనకుందా, కలికాలంలో మనం వచ్చేసాం కానీ మనకు ఆ శక్తి లేదు. అందుకని మనం ఏంటి అని అంటే కనుక ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. లేకపోతే వీళ్ళకి చాలా సూపర్గా ఉంది. మే నుంచి మొత్తం ఈ సంవత్సరాంతం వరకు బాగుంది. ఒక నెల కాలం మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని వచ్చేసరికి వీళ్ళకి ఇప్పుడు 30th మార్చ్ వరకు వీళ్ళకి కుంభరాశిలో శని ఉండడం వల్ల, ఈ శని వల్ల ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ఆల్రెడీ 10వ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందులే ఉంటాయి వీళ్ళకి. ఏంది, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ధనపరంగా, కీర్తిపరంగా. వీళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే పూర్వజన్మ పుణ్యం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో సరిగా అందకపోవడం, ఇలాంటివన్నీ ఉండి ఈ సమయంలో ఏం చేస్తున్నా ఏదో ఒక ఇక్కట్లు పాలవడము, ఇబ్బందికరంగా కనిపించడము, ఒక క్రాస్ రోడ్లో మనం ఆగిపోయినట్టు అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. గత వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి పాపం ఇదే దశలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటనంటే కనుక 11లోకి శని రాగానే శుభుడు, ఇక్కడ శని చాలా శుభం. అంటే 2.5 ఏళ్ళు వీళ్ళకి శుభమైన స్థానంలో ఉంటున్నాడు. 2.5 ఏళ్ళు వీళ్ళు ఏది పట్టుకుంటే అది పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏది పట్టుకుంటే అది అంటే ఏదో రోడ్డు మీద పోతుంది ప్రతిదీ పట్టుకుంటేనే కాదు, మనం వ్యాపారము, ఉద్యోగము వీటిల్లో ఏదైనా మనం సాధించాలనుకున్నా, పిల్లలు ఏదైనా విద్యని పట్టుకుంటే ఆ విద్యని మంచి చక్కటి స్థితిలో వాళ్ళు రాణించగలుగుతారు. అలాగే వ్యవసాయదారులు కూడా ఏంటి అని అంటే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి. శని బాగుంటే వ్యవసాయము, గురువు బాగుంటే వ్యవసాయము, ఇలాంటివి ఇలావన్నీ బాగుంటాయి. భూ సంబంధితవన్నీ విషయాలు చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని వీరికి ఈ సంవత్సరం విశేషమైన ఆదాయము, అలాగే స్థిరాస్తి ప్రాప్తి, వస్తు సంచారము. ఈ సంచారం అనేది వీళ్ళకి కామన్. ఎందుకు వీళ్ళకి తిరగాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందని అంటే గురువు బాగలేకపోవడం వల్ల, నెత్తి మీద ఉండడం వల్ల మే దాకా వీళ్ళకి ఈ అనవసర ప్రయాణాలు, అనవసర కాలం దుర్వినియోగం చేయడం, కాలాన్ని ఊరికనే దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ చేయడం, ఇలాంటివన్నీ సంచార స్థానంలో ఉన్నాడు కాబట్టి. అయితే ఈయన 11వ స్థానంలోకి వచ్చిన తర్వాత రాహు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. రాహు ఏంటి అని అంటే కనుక కుంభరాశికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఉన్నది 11వ స్థానంలో. ఈ 11వ స్థానంలో ఉన్న రాహు వల్ల నూతన వస్తు ప్రాప్తి, భోజన సౌఖ్యం కలుగుతుంది. అయితే చక్కటి ఎక్కడికి వెళ్ళినా పుష్టిగా భోజనం పెడతారు ఈ సమయంలో. ఎక్కడికి వెళ్ళినా కూర్చొని చక్కగా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇంట్లో కూడా ఆప్యాయతకి ఏ విధమైన లోటు ఉండదు. పిల్లలతో చాలా చక్కటి రిలేషన్ ఉంటుంది ఈ సమయంలో. తర్వాత ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు.
10వ స్థానంలో అంటే కుంభరాశిలోకి సంచారానికి వెళ్ళిపోతున్నాడు. అక్కడ కూడా ఏంటి అని అంటే కనుక ఈ సంతోషము ఆనందము ఎవరో తీసుకెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది, తుడిచేసినట్టుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కష్టాలు మొదలవుతాయి. అందుకని ఈ రాహు వచ్చినప్పుడు రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు, మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు, స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, బ్రోకరేజెస్ కావచ్చు, ఇట్లాంటి వేటిలో అయినా ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఉండడము, ఇలాంటివన్నీ చేస్తే కనుక వీళ్ళకి ఈ సంవత్సరం అన్ని కష్టాల పాలవ్వాల్సిన అవసరము ఉండదు. కేతువు వచ్చేసరికి మనకి కన్యారాశిలో ఉన్నాడు. ఈ రాశికి 5వ స్థానం అవ్వడము, ఆ తర్వాత నుంచి ఈయన సింహంలోకి వచ్చేస్తాడు కాబట్టి 4వ స్థాన సంచారం అవుతుంది. కేతువు ఏమో ఇక్కడ 5వ స్థానంలో సంచారంలో ఉండడం వల్ల పిల్లలకి అనారోగ్యాన్ని ఇవ్వడము, కుటుంబ వ్యవస్థని కొంచెం ఇబ్బంది పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తాడు. 4వ స్థాన సంచారం రాగానే ఈయన చాలా శుభుడు, పరమశుభుడు, బాగా చేస్తూ ఉంటాడు. అన్నీ ఏమన్నా బాగాలేనివన్నీ కూడా బాగు చేస్తాడు. అందుకని ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక అస్థిర బుద్ధి ఉన్న వాళ్ళకి కూడా కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. కాకపోతే ప్రయాణాలు, కలహాలు ఇవన్నీ మామూలుగా వీరికి రాహు కల్పిస్తూ ఉంటాడు కాబట్టి ఇవి జరుగుతూ ఉంటాయి. కేతువు దానికి ఆద్యం పోస్తూ ఉంటాడు ఈ సమయంలో. అందుకని వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా శ్రీరామ అష్టోత్తరాన్ని చేయడము, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చేయడము, అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది వీళ్ళకి.